కార్చితివా. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కార్చితివా. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కార్చితివా. వందనమయ్యా. నశించిపో ఈ పాపి కొరకై సిలువను మోసితివా. అయ్యా వందనమయ్యా. యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా. అయ్యా వందనమయ్యా. యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా. అయ్యా వందనమయ్యా. స్వరములెత్తి అడుగుదా. యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా. యేసు వందనమయ్యా. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కార్చితివా. చేతులు జోడించుదామా, కన్నీరు కార్చుదామా. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవక, నీకోసం ఈ బిడ్డల నిమిత్తము ఏడవండి. ఈ బిడ్డల జీవితం ఎలా ఉంది? పూజా బలికి, దివ్య సత్ప్రసాదానికి, పాప సంకీర్తనానికి, ప్రార్థనకు ప్రాముఖ్యత ఇస్తున్నావా? లోక వ్యామోహాలు, లోక శరీర వ్యామోహాలకు లోనైపోతున్నావా? ఆ ముండ్ల కిరీటం పెట్టబడి, కొట్టబడి, వదకు తీసుకోబడిన గొర్రె వలె ఆయన నోరు మెదపలేదే. ఎంత ప్రేమయానిది! మీరు పొందినటువంటి గాయముల చేత, దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నదయ్యా. ఎంత ప్రేమానిది! నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ. అయ్యా నోరు తెరవలేదా నీ ప్రేమ? నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ పాపి కోసమే, పాపాత్ముల కోసమే శిలువతో సాగింది కరుణామయి దయగల పాత్ర. కుడిచే పైగతే శిలువలో సాగింది. రాత్రి ఆ క్రీస్తు ప్రేమను స్వీకరిస్తావా? దయగల పాత్ర. ఇది ఎవరి కోసం? ఇది ఎవరి కోసమో